హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా హెల్తీగా దొండకాయల అన్నం చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి తొడిమెలు కట్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అక్కడక్కడ పండు దొండకాయలు ఉన్నా కూడా పర్లేదండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఎక్కువ పండు దొండకాయలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 2 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది 3 టేబుల్ స్పూన్లు, అలాగే 10 నుంచి 15 దాకా ఎండు మిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్, అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు 4 నుంచి 5 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో సహా వేసుకొని మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా, ఈ వేగిన దొండకాయలను ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలాగ ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇలాగా అన్నం వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు, అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ సగం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన సగం పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.